వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న రీసెంట్ టైమ్స్ లో. ఎందుకు అంటే మూవీ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో మళ్ళా మాకు అడివిశేష్ అన్న మృణాల్ గారు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు, అలాంగ్ విత్ డైరెక్టర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. నాకైతే మంచి ఛాన్స్ దొరికింది. శేష్ అన్న ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత హంబుల్, మంచిగా కలిసి మాట్లాడి ఫోటో దిగి అంత ఆపర్చునిటీ ఇచ్చాడు నేను మాట్లాడడానికి. నాకు ఎలా అనిపించిందో చెప్పుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. అడివిశేష్ గారికి మృణాల్ గారికి రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లో చిక్కుకున్నారు, అసలు ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఏమైంది, ఏమవుతుంది, ఇదంతా స్టోరీ అన్న. బేసిక్ గా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. డెకాయిట్ అనగానే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటాము, బట్ నో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అడివిశేష్ గారు ఆల్రెడీ చెప్పారు, ఇట్స్ ఎ వండర్ఫుల్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీతో పాటు మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్, మంచి థ్రిల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది సెకండ్ హాఫ్ లో. ఇంకా ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు అయితే సస్పెన్స్ వదులుతారు, ట్విస్ట్, సస్పెన్స్ రివీల్ చేస్తారు, ట్విస్ట్, ఇక ఇదే పని. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్తున్నా కదా, ఎవ్వరు ఎంత పెద్ద సినీఫైల్ అయినా, ఎంత పెద్ద సినిమాలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయడన్నా. మృణాల్ ఠాకూర్ డామినేట్ చేసేసింది అడివిశేష్ అని. ప్యూర్ డామినెన్స్ ఫ్రమ్ మృణాల్ ఠాకూర్. అసలు స్క్రిప్ట్ సెలెక్షన్ ఏందండి. సీతారామం ఆయన అన్న, ఇప్పుడు మళ్ళా డెకాయిట్, జూలియట్ అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఫ్యాన్స్ అందరూ రోమియోలు అయిపోతారు మీకు ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ అడివిశేష్ అన్నకు కూడా ఇంకా ఫ్లాప్లు అనేవి ఉండవు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్, సినిమా మీద ఆయనకున్న నాలెడ్జ్ అలాంటిది, అంత బ్యూటిఫుల్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ భీమ్స్ గారు అండ్ జ్ఞాని గారు, ఈయన మ్యూజిక్, ఈయన బీజిఎం అదరగొట్టేశారు, సినిమాకి ప్రాణం పెట్టారు. అనురాగ్ కశ్యప్ గారు అక్కడక్కడ మనకి స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కానీ అక్కడక్కడ కనిపిస్తారు, బట్ ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో మనం మాట్లాడక్కర్లే, మహారాజాలో కూడా చూసాం ఆల్రెడీ. తెలుగు ఆడియన్స్ కి ఎక్కువ పరిచయం మహారాజాతోనే. సో అంతకు మించి ఉంది ఈ సినిమాలో.